అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. మనకు ప్రస్తుతం వింటే భారతం వినాలి అన్న మాటను తీసుకుందాం. మహాభారతంను శ్రీ వేదవ్యాస మహర్షి రచించారు. ఇది అంతా కూడా చంద్రవంశపు రాజుల చరిత్ర గురించి చెప్పబడుతుంది. ఇందులో 1,10,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ మహాభారతము కదా, ఈ గ్రంథానికి సంబంధించిన విశేషాలను చెప్పుకునే ముందు, ఇది మొట్టమొదటగా మన భారతదేశంలో వేదవ్యాసుల చేత రచించబడింది కదా. మరి భారతీయులు ఎవరు అన్న విషయము చెప్పుకుందాం. ఎవరైతే ఆధ్యాత్మిక తత్వములో ప్రకాశిస్తారో అక్కడ నివసించే ప్రజలను భారతీయులు అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మనము భారతీయులను ఒప్పుకోవచ్చా, అంగీకరించవచ్చా? మనమందరూ భారతదేశ వాసులము అని సగర్వంగా చెప్పుకోవచ్చు కదండి. మరి యొక్క సంచికలో మరికొన్ని భారతీయ విశేషాలను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.